తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి, ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అందిస్తామని పొందుపరిచి ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై స్పందించి నెలకి 18,000 రూపాయలకు తగ్గకుండా వేతనం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆశా వర్కర్లందరూ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రవికుమార్, సంజీవ్, రేణుక, భాగ్యలక్ష్మి పలువురు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అనేక సార్లు అధికారులకు అట్లాగే ప్రజాప్రతినిధులకు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినా గానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆశా కార్మికుల పట్ల కనీసం మాట్లాడదామని పిలిచి చర్చలు జరిపినటువంటి పరిస్థితి కూడా లేదు. మొన్న ఇందిరా పార్క్ లో శాంతియుతంగా ధర్నా చేస్తామని పర్మిషన్ లెటర్ ఇచ్చినా గానీ మరి రాత్రి వరకు వేసి రాత్రి వరకు కూడా ఇస్తామని చెప్పి మాట మార్చి ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడము, అక్కడ ధర్నా చేయకుండా విపరీతంగా మరి నిర్బంధం పెట్టి ఇవాళ ఆశా కార్మికుల స్థానాన్ని పరీక్ష చేస్తా ఉన్నారు. గతంలో అనేక మార్లు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకు మేనిఫెస్టోలో అప్పుడు సమ్మె చేస్తున్నప్పుడు టెంట్ల కాడికి వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మేనిఫెస్టోలో 18,000 రూపాయలు మేము పెట్టాము, అధికారులు రాగానే అమలు చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్మికుల పట్ల మరి వాళ్ళ డిమాండ్ల పట్ల మరి శ్రద్ధ చూస్తలేదు. అందుకని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఆశా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుంటే రాబోయే కాలంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.